గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం సైన్స్ ఫోర్త్ సైన్స్ చెప్పుకుంటామమ్మా. ఆల్రెడీ నేను థర్డ్ లెసన్ స్టార్ట్ చేశాను. థర్డ్ లెసన్ హెబిటేట్ అండ్ అడాప్టేషన్. ఆ టెక్స్ట్ బుక్లో ఏ పేజ్ ఉందో ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 28. ఆల్రెడీ పేజ్ నెంబర్ 28లో చెప్పేశాను మొత్తం. తర్వాత పేజ్ నెంబర్ 29. పేజ్ నెంబర్ 29, అడాప్టేషన్ ఇన్ యానిమల్స్. Page number 29. Adaptation in animals. Adaptation in animals. Page number 29. Content book and text book. Animals have certain special features that help them to adapt to their environment. యానిమల్స్కి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని లక్షణాలు, ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. దానివల్ల దాని ఎన్విరాన్మెంట్లో దాని అడాప్టేషన్ అనేది జరుగుతుంది. యానిమల్స్ ఆన్ ల్యాండ్. ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ చూడండి. యానిమల్స్ దట్ లివ్ ఆన్ ల్యాండ్ ఆర్ నోన్ యాజ్ టెరిస్ట్రియల్ యానిమల్స్. ఏ యానిమల్స్ అయితే ల్యాండ్ మీద ఉంటాయో ఆ యానిమల్స్ని టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటారు. అలాగే నేను ప్లాంట్స్ చెప్పాను, టెరిస్ట్రియల్ ప్లాంట్స్. ఏవైతే ల్యాండ్ మీద ఉంటాయో ఆ ప్లాంట్స్ని టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు. అదే ఏవైతే యానిమల్స్ ల్యాండ్ మీద ఉంటాయో వాటిని టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటారు. టెరిస్ట్రియల్ స్పెల్లింగ్ చూడండి అమ్మా. TERRESTRIAL. టెరిస్ట్రియల్ యానిమల్స్. ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ని టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటారు. Different types of terrestrial animals are found in different habitats. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరిస్ట్రియల్ యానిమల్స్ ఉంటాయంట. అవి కూడా ఎక్కడ ఉంటాయంట? డిఫరెంట్ హెబిటేట్స్లో ఉంటాయంట. ఫర్ ఎగ్జాంపుల్ క్యామిల్ ఎక్కడ ఉంటుందంట? థార్ డిజర్ట్. ఇవి ల్యాండ్ మీదే కదా ఉంది, థార్ డిజర్ట్. అలాగే రాయల్ బెంగాల్ టైగర్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది ల్యాండ్ మీదే ఉంటుంది. కానీ ఇది ఎక్కడ ఉంటుంది? సుందర్బాన్ అనే అక్కడ ఉంటాయి. అంటే సుందర్బాన్ అనే ఫారెస్ట్లో ఉంటాయి. పోలార్ బీర్స్. రాయల్ బెంగాల్ టైగర్ ఇన్ సుందర్బాన్స్ అండ్ పోలార్ బీర్ ఇన్ ఆర్కిటిక్ రీజియన్. ఆల్రెడీ నేను చెప్పుకున్నాను కదా, మనం ఆర్కిటిక్ రీజియన్లో ఉంటాయి పోలార్ బీర్స్ అని. మంచుకొండలో ఉంటాయి కదా ధ్రువపు ఎలుగుబంట్లు. ఇవి ఎక్కడ ఉంటాయి? ఆర్కిటిక్ రీజియన్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ల్యాండ్ మీదే ఉంటాయి. క్యామిల్ ల్యాండ్ మీదే ఉంటుంది, టైగర్ ల్యాండ్ మీదే ఉంటుంది, పోలార్ బీర్ ల్యాండ్ మీదే ఉంటుంది. ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ ఏమన్నాం? టెరిస్ట్రియల్ యానిమల్స్ అన్నాం. టెరిస్ట్రియల్ యానిమల్స్. కానీ ఈ యానిమల్స్, ల్యాండ్ మీద ఉన్న యానిమల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉంది. ఇప్పుడు థార్ డిజర్ట్ అంటే ఏంటి? ఎడారిలో ఉంది ఇది. సుందర్బాన్ ఇవి ఫారెస్ట్లో ఉంది. ఆర్కిటిక్ రీజియన్ దీంట్లో అంతా ఏముంది? మంచు. అది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయన్నమాట. అలా ఏవైతే వాటి సర్వైవ్ అంటే ఎన్విరాన్మెంట్లో వాటి స్పెషల్ ఫీచర్. ఇప్పుడు సపోజ్ క్యామెల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టామంటే అది ఉంటుందా? ఉండగలదా? దాని సర్వైవ్ అనేది జరుగుతుందా? జరగదు. అలాగే టైగర్ని తీసుకెళ్ళి పోలార్ రీజియన్లో పెడితే అది దాని సర్వైవ్ జరుగుతుందా? జరగదు. ఎందుకని? వాటి స్పెషల్ ఫీచర్స్ వాటి ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయ్యి వాటి సర్వైవ్ అనేది జరుగుతుంది.
అక్కడే అవి నివసిస్తాయి. కాబట్టి ఎక్కడైతే వాటికి అనువుగా ఫుడ్, షెల్టర్ ఇంకా రిమైనింగ్ అన్నీ ఉన్నాయో అప్పుడు అవి అక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత యానిమల్స్ ఇన్ డిజర్ట్. ఇప్పుడు లాంగ్వేజ్ చెప్తున్నాం కదా, యానిమల్స్ ఇన్ డిజర్ట్. యానిమల్స్ ఇన్ డిజర్ట్. డిజర్ట్లో అసలు మనకి ఏ యానిమల్స్ ఉంటాయని చెప్పుకుంటాం మనం ఎక్కువ డిజర్ట్లో. ఇక్కడ ఏం యానిమల్ ఉంది? క్యామెల్. డిజర్ట్లో ఏ యానిమల్ ఉంది? క్యామెల్. ఓకే, డిజర్ట్స్ ఆర్ లార్జ్ శాండీ ఏరియా. ఇక్కడ ఎక్కువ ఏముంటుందంట? శాండ్. శాండ్ అంటే ఏంటో తెలుసు కదా మీకు? శాండ్, ఇసుక. Deserts are large sandy area with scarcity of water and rainfall. కానీ అక్కడ తక్కువ వాటర్ ఉంటుంది, అలాగే వర్షం కూడా చాలా తక్కువగా పడుతుందంట. The deserts are extremely hot during the day but become cold at night. కానీ డే టైంలో ఎలా ఉంటుందంట? బాగా వేడిగా ఉంటుందంట. అలాగే నైట్ టైం చాలా కూల్గా ఉంటుంది. డిజర్ట్లో డే టైము చాలా హాట్గా ఉంటుంది, నైట్ టైం చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఏముంటుంది? శాండ్ ఉంటుంది, తక్కువ రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, అక్కడ ఏ యానిమల్ మనకి ఎక్కువగా అనిపిస్తుంది? క్యామెల్. ఓకే, చూడండి. డిజర్ట్ యానిమల్స్ ఆర్ ఎయిదర్ అడాప్టెడ్ టు స్టోర్ వాటర్ అండ్ ఫుడ్ ఇన్ దేర్ బాడీస్. ఈ డిజర్ట్లో ఉండే యానిమల్స్ ఏం చేస్తాయంట? ఫుడ్ని, వాటర్ని దాని బాడీలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాయి, అంటే నిల్వ చేసుకొని ఉంచుకుంటుందంట. ఆర్ హ్యావ్ థిక్ స్కిన్ టు ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్. ఇంకేం చేస్తాయి? డిజర్ట్లో అది వాటర్ని, ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది కదా, ఇంకా దాని పైన స్కిన్ ఉంటుంది కదా, ఒంటి మీద ఉండే స్కిన్ ఏం చేస్తుందంట? వాటర్ని, అంటే వాటర్ లేకపోయినా దాని బాడీని అది ప్రివెంట్ చేసుకుంటుందంట. ఆ స్కిన్ ఉపయోగపడుతుంది. హ్యావ్ ఎ థిక్ స్కిన్ టు ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్. మోస్ట్ డిజర్ట్స్ హ్యావ్ థిక్ స్కిన్ టు ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్. వాటర్ బయటికి వెళ్ళకుండా దాని థిక్ స్కిన్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మోస్ట్ డిజర్ట్ యానిమల్స్ యూజ్ వాటర్ ఎఫిషియెంట్లీ. కానీ ఏ యానిమల్స్ అయినా, ఏ డిజర్ట్ యానిమల్స్ అయినా వాటర్ చాలా అవసరం. ఎవరికైనా సరే మనకి మెయిన్ నీడ్స్ ఏంటి? ఫుడ్, వాటర్, షెల్టర్, క్లోత్స్. యానిమల్స్కి ఇవి అవసరంలా, హ్యూమన్స్కి అయితే కావాలి. కానీ మెయిన్ ఫుడ్, వాటర్, షెల్టర్ కావాలి. దిస్ ఈజ్ ద మెయిన్ నీడ్స్. ఓకే, మోస్ట్ డిజర్ట్ యానిమల్స్ యూజ్ వాటర్ ఎఫిషియెంట్లీ. సమ్ యానిమల్స్ గెట్ ఆల్ ద రిక్వైర్డ్ వాటర్ ఓన్లీ ఫ్రమ్ దర్ ఫుడ్. కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయి? యానిమల్స్ గెట్ ఆల్ రిక్వైర్డ్స్ ఆఫ్ వాటర్ ఓన్లీ దేర్. వాటి ఫుడ్ నుంచి వచ్చే వాటర్ ద్వారానే అవి బతుకుతాయి. A few examples of desert animals are camel, snake, lizard, etc. ఇవి ప్రత్యేకంగా ఈ యానిమల్స్ వాటర్ని తీసుకోవు, వాటి ఫుడ్లో నుంచి వచ్చే వాటర్ని అవి యూజ్ చేసుకుంటాయి, రిక్వైర్డ్. తర్వాత లిజర్డ్. ఇక్కడ క్యామెల్ కాకుండా ఇంకేమున్నాయి? స్నేక్, లిజర్డ్. స్నేక్, లిజర్డ్. Lizard burrow into sand during the daytime to avoid the extreme heat. Lizard అంటే ఏంటో తెలుసు కదా? బల్లి. స్నేక్ అంటే తెలుసు కదా మీకు? పాము. Lizard burrow the sand during the daytime to avoid extreme heat. Lizard ఏం చేస్తుందంట? పగలు అది ఇసుకలో లోపల
దూరిపోయి ఉంటుందంట. ఒక బర్రో అంటే ఇప్పుడు మనం ర్యాబిట్స్ బర్రోస్లో ఉంటాయి కదా, ఆ ర్యాబిట్స్ లాగానే ఒక బర్రో ఉంటుందంట. ఆ బర్రోస్లోకి అది వెళ్ళిపోతుంది. ఎందుకని? హీట్, ఎండ నుంచి కాపాడుకోవడం కోసం. దే కమ్అట్ ఓన్లీ అట్ నైట్ టైం. అవి ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడు నైట్ టైం బయటకు వస్తాయంట. ఆల్రెడీ డే టైంలో ఏమని చెప్పాను? హాట్గా ఉంటుంది, నైట్ టైం కూల్గా ఉంటుందని చెప్పాను. ఇవి ఎక్కడుంటాయి? లిజర్డ్ బర్రోస్. ఓకే. దే కమ్అట్ ఓన్లీ అట్ నైట్ టైం టు లుక్ ఫర్ ఫుడ్. అది దేనికోసం వస్తుంది? నైట్ టైము ఫుడ్ కోసం బయటకు వస్తుందంట. డే టైంలో మాత్రం అది బర్రోస్లో ఇసుకలో లోపల ఉండిపోతుంది అనమాట. లిజర్డ్స్ ఆల్సో హ్యావ్ అనదర్ ఇంట్రెస్టింగ్ అడాప్టేషన్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ దేర్ ప్రిడేటర్స్. కానీ ఈ లిజర్డ్ ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోవాలంటే దానికి ఒక ఇంట్రెస్టింగ్ అడాప్టేషన్ ఉందంట. అదేంటో చూద్దాం. వెన్ ఏ లిజర్డ్ ఈజ్ బీయింగ్ చేజ్డ్, మనం లిజర్డ్ని చేసామనుకోండి, అంటే దాని వెనకమాల పడ్డామనుకోండి, ఇట్ కెన్ డ్రాప్ ఇట్స్ టైల్ ఆఫ్ అండ్ రన్ టు డైవర్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద ప్రిడేటర్స్. దాని టైల్తో ఇక్కడ ఉన్నాను అంటే మోసం చేయడం అన్నమాట. ఇప్పుడు సపోజ్ అది వేరే చోట ఉంటుంది, కానీ దాని టైల్తో ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా అనిపిస్తుంది. అలా చేస్తుందంట లిజర్డ్. దానిదే స్పెషల్ ఇంట్రెస్టింగ్ అడాప్టేషన్ ఉంది లిజర్డ్కి. తర్వాత కింద బాక్స్లో ఉన్నాయి చూడండి. లెట్ us టేక్ ఏ లుక్ ఎట్ హౌ క్యామిల్ సర్వైవ్స్ ఇన్ ద హాట్ డిజర్ట్. అసలు ఈ హాట్ డిజర్ట్లో ఈ క్యామిల్ సర్వైవ్ ఎలా చేస్తుందో చూద్దాం. ఏ క్యామిల్ క్యాన్ సర్వైవ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ వాటర్ అండ్ ఫుడ్. క్యామిల్ డిజర్ట్లో ఉండేటప్పుడు అది ఎన్ని రోజులైనా సరే ఫుడ్ వాటర్ లేకుండా ఉంటుందంట. ఇట్ స్టోర్ ఫ్యాట్ ఇన్ ఇట్స్ హంప్. ఆల్రెడీ దానికి ఇక్కడ చూడండి, హంప్ అంటే ఇలా మోపురం లాగా ఉంటుంది. దాంట్లో ఏం చేస్తుంది అనమాట, ఇట్ స్టోర్ ఫ్యాట్ ఇన్ ఇట్స్ హంప్ అండ్ యూజ్ ఇట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్కార్సిటీ ఆఫ్ ఫుడ్. ఆ హంప్లో ఫుడ్ అనేది స్టోర్ చేసుకొని ఉంటుంది. దానికి ఆహారం దొరకనప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటుంది, హంప్లో ఉన్న ఫుడ్ని. ఇట్ హ్యాస్ ఫ్లాట్ అండ్ వైట్ పేడెడ్ ఫీట్. ఇంకా వాటికి ఏముంటాయంట? పేడెడ్ ఫీట్ ఉంటాయి. విచ్ హెల్ప్ ఇట్ టు వాక్ ఆన్ ద శాండ్ వితౌట్ సింకింగ్. శాండ్లో నడిచేటప్పుడు అవి కాళ్ళు లోపలికి వెళ్లకుండా ఆ పేడెడ్ ఫీట్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ద లాంగ్ ఐలాషెస్, స్పెషల్ ఐలిడ్స్ అండ్ లార్జ్ నాజిల్స్ ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ద బ్లోయింగ్ డిజర్ట్ శాండ్. ఇప్పుడు దానికి లాంగ్ ఐలాషెస్ ఉంటాయి, ఐలిడ్స్, స్పెషల్ ఐలిడ్స్, లార్జ్ నాజిల్స్ కూడా లార్జ్గా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే డిజర్ట్లో తుఫాన్లు వస్తూ ఉంటాయి, గాలి వస్తూ ఉంటుంది బాగా. ఆ గాలి వచ్చినప్పుడు ఏం చేస్తాయి, అవి ఇలా క్లోజ్ చేసుకొని ఉంచుతాయి అన్నమాట. ఇసుకంతా కళ్ళల్లోకి ముక్కులోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుందంట. లార్జ్ ఐలాషెస్, లార్జ్ ఐలిడ్స్, లార్జ్ నాజిల్స్ ఇవి ఉపయోగపడతాయంట. అది ఎక్కడ? బ్లోయింగ్ డిజర్ట్ శాండ్. ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఇసుక అనేది లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట అవి. అలా క్యామెల్ తన సర్వైవ్ అనేది చేసుకుంటుంది. చూడండి, ఎక్స్క్రిటా ఉంది నెక్స్ట్ పేజ్లో ఎక్స్క్రిటా ఉంది. An adult thirsty camel can drink up to 200 liters of water in a day. కానీ అడల్ట్ అంటే ముసలి క్యామెల్ 200 లీటర్స్ తాగుతుందంట. బాగా పెద్ద అంటే ఏజ్ అంటే ఇప్పుడు మనం ఒకలాగా ఉంటాం, పిల్లలు ఒకలాగా ఉంటారు, ముసలి వాళ్ళు ఒకలాగా. అలాగే ముసలికతనంగా ఉన్న క్యామెల్ థర్స్టీగా ఉంటే అంటే దాహంగా ఉంటే ఎన్ని లీటర్స్ తాగుతుంది? 200 లీటర్స్ వాటర్ని డ్రింక్ చేస్తుందంట. లీటర్ అంటే తెలుసు కదా, 200 లీటర్స్ వాటర్ని తీసుకుంటుంది. ఆ తీసుకొని ఏం చేస్తుంది క్యామెల్? దాని బాడీలో స్టోర్ చేసుకొని ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ జోన్ ఉంది చూడండి. రైట్ ఎనీ 2 అడాప్టేషన్ ఫీచర్స్ ఫ్రమ్ క్యామెల్ దట్ హెల్ప్ టు సర్వైవ్ ఇన్ డెజర్ట్. డెజర్ట్లో దాని
సర్వైవ్ ఎలా జరుగుతుంది క్యామెల్కి, అది మనం ఇప్పుడు రాసుకుందాం. ఓపెన్ చేయండి, రాద్దాం. పేజ్ నెంబర్ 30. పెన్సిల్ తీసుకోండి, అందరు పెన్సిల్ తీసుకోవాలి. పెన్సిల్ తీసుకున్నారా? ఆన్సర్ రైట్ క్వశ్చన్. రైట్ ఎనీ 2 adaptive features of camel that help it to survive in desert. పేజ్ నెంబర్ 30. ప్రాక్టీస్ జోన్ 2. ఆల్రెడీ 1 ఫిల్ చేస్తాం కదా మనం, బ్లాంక్స్ ఫిల్ చేసేస్తాం. రాసుకోండి ఆన్సర్, చిన్నగా రాసుకోండి ఆన్సర్. Some of the adaptations of a camel that helps it to survive in a desert are as follows. కింద ఇచ్చాడు. Some of the adaptation of camel that help it to survive in desert are as follows. First, it can survive for a long period of time without food and water. అవి ఎక్కువ రోజులు ఫుడ్ వాటర్ లేకుండా ఉండగలుగుతారు. సెకండ్ పాయింట్, it has flat, wide, padded feet which help it to walk on the sand without sinking. ఇది క్వశ్చన్కి ఆన్సర్. ప్రాక్టీస్ జోన్ 2లో టెక్స్ట్ బుక్లో ఉంది. ప్రాక్టీస్ జోన్ 2 పేజ్ నెంబర్ 30, దాంట్లో ఫిల్ చేయాలి. మనం ఈరోజు యానిమల్స్ ఇన్ ల్యాండ్ మీద ఉండే యానిమల్స్ గురించి చెప్పుకుందాం. రేపు యానిమల్స్ ఇన్ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ నిన్న మీరు ఏం చదివారమ్మా? వర్క్ 6th క్వశ్చన్ చదివారు కదా. లెసన్ 2లో 6th క్వశ్చన్ చదివారు. తర్వాత 7th క్వశ్చన్ చదవండి. సిక్స్త్ క్వశ్చన్ చదివారు కదా. 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టొమాటా ఇన్ ప్లాంట్స్? చిన్నగానే ఉంది కదా. 9th క్వశ్చన్ కూడా చదవండి. చదువుతారా? వద్దులే, 7, 8 చదవండి. ఎందుకంటే ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ స్పెల్లింగ్స్ చదవండి. 7, 8 ఓకేనమ్మా. నేను టెక్స్ట్ బుక్ మళ్ళీ పెడతాను. వర్క్ బుక్లో కూడా ఏమేమి క్వశ్చన్స్ రిలేటెడ్గా ఉన్నాయో అవి రాసి వాట్సాప్ చేస్తాను. లేకపోతే రేపు చెప్పుకుందాం వర్క్ బుక్.
బాయ్ అమ్మ.